శశాంక్ నిరాశగా హాస్పిటల్ నుండి వెళ్ళిపోతాడు. శిశిర పాపని నిద్రపుచ్చి హాల్లో కూర్చుంది. అంతా శూన్యంగా తోస్తుంది ఆమెకిప్పుడు. సాయంత్రం అయ్యాక పల్లవి వచ్చింది. ఏమన్నారు డాక్టర్? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నేను నీకు? ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి శిశిరా? ఫోన్ ఎక్కడ పెట్టావు? చాలా కంగారు పడ్డాను నేను అంటూ పల్లవి చాలా కంగారుతోటి ఎన్నో ప్రశ్నలను శిశిరతో అడిగింది. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 26లోకి వెళ్ళిపోదామా? శిశిర పల్లవి అడిగిన ప్రశ్నలకు చిన్న నవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది. ఏమన్నారు అని ఎంతో అనునయంగా శిశిర చేతిని తన చేతిలోకి తీసుకుంటూ పల్లవి తన పక్కనే కూర్చొని అడిగింది. పల్లవి అంటూ పల్లవిని హత్తుకొని ఏడ్చేసింది శిశిర. శిశిర ఏడుస్తుంటే కంగారు పడిపోయింది పల్లవి. శిశిరను సముదాయిస్తూ, ఏమైందో ముందు చెప్పు ప్లీజ్, నాకు చాలా భయంగా ఉందే నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అని పల్లవి భుజాన్ని తడుతూ శిశిర భుజాన్ని తడుతూ పల్లవి అడిగింది. శిశిర ఏడుస్తుంటే పల్లవి కూడా కంట్రోల్ చేసుకోలేక తన కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. పల్లవికి దూరంగా జరిగి పాపకి క్యాన్సర్ అంట అని మళ్ళీ కళ్ళ నీళ్లు పెట్టుకుంది శిశిర. పల్లవి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే స్టన్ అయిపోయింది. ఏంటే నువ్వు చెప్పేది? ఏంటి శిశిర నువ్వు అంటున్నది అని అడగగానే శిశిర ఏమీ మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది. పల్లవికి కూడా ఏడుపు వచ్చేసింది. గ్రీష్మ గుర్తుకు వచ్చింది. ఎంత అల్లరి, ఎంత యాక్టివ్గా ఉంటుంది. తనకి ఇలాంటి జబ్బు రావటం ఏంటి? నమ్మాలి అని అస్సలు అనిపించటం లేదు ఆమెకు. కళ్ళు తుడుచుకొని, శిశిర మనం పాపకి వేరే చోట టెస్టులు చేయిద్దాం, ఒక్కోసారి మిస్టేక్స్ జరగవచ్చు కదా అని ఎంతో బాధతోటి వేదనతోటి శిశిరని అడిగింది. శిశిర తెచ్చిన రిపోర్ట్స్ అన్నీ లోపలికి వెళ్ళి తీసుకువచ్చి పల్లవి ముందు పెట్టేసింది. 2 చోట్ల టెస్టులు రిపోర్ట్స్ చూసి మాట్లాడలేకపోయింది పల్లవి. ఏం చేద్దాం, ఎక్కడ చూపిద్దాం అని అడిగింది. తెలియటం లేదు పల్లవి నాకు కూడా అని చెప్పగానే, మరైతే ఆంటీకి చెప్పావా శిశిరా అని అడిగింది. లేదు, వాళ్ళకి నా వలన ఎప్పుడూ ప్రాబ్లమ్సే. నా వలన అక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళకి. ఇప్పుడు ఇది చెప్తే వెంటనే తను అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పింది శిశిర. రానివ్వు, ఆవిడికి బాధ్యత ఉంది కదా, తన మనవరాలు కదా గ్రీష్మ. పైగా నువ్వు ఒక్కదానివే ఎలా చూసుకోగలవు పాపని అని పల్లవి అడిగింది. పల్లవి, నేను నీకొక విషయం చెప్పలేదు. వాళ్ళకి నేను ఏమీ కాను. అయినా నా భారం ఇన్నాళ్ళు వాళ్ళు మోశారు. నా కష్టాలన్నిటికీ వారిని నేను బలి చెయ్యలేను అని శిశిర చెప్పింది. పల్లవికి అస్సలు అర్థం కాలేదు శిశిర ఏం చెప్తుందో. కానీ రెట్టించకుండా కామ్గా ఊరుకుంది. నువ్వు దిగులు పడకు, పాపకి ముందు ట్రీట్మెంట్ చేయిద్దాం. కానీ ఒక్క సలహా, ఆంటీకి ఈ విషయం చెప్పు, లేదంటే ఆవిడ చాలా ఫీల్ అవుతారు కదా అని అడిగింది. శిశిర కూడా తల ఊపింది. ఏడుస్తూ కూర్చుంటే నిజం మారదు కదా, తను ధైర్యంగా ఉండాలి, పాపని జాగ్రత్తగా చూసుకోవాలి అని మనసులో అనుకుంది. సరే అయితే ఇంతకేమైనా తిన్నావా లేదా అని పల్లవి అడగగానే శిశిర ఏమీ మాట్లాడలేదు, అలాగే మౌనంగా ఉంది. సరే ఆగు అంటూ పల్లవి తన ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఫుడ్ వచ్చేసింది. ఇద్దరూ కలిసి రా తిందాం, ముఖం కడుక్కొని చూడు కళ్ళంతా ఎలా పీక్కపోయాయో అంటూ ఇద్దరు మొహాలు కడుక్కొని బలవంతంగా శిశిర చేత తినిపించింది. శిశిర ముఖం కడుక్కొని వచ్చేసరికి పల్లవి పెట్టిన ఫుడ్ అంతా చక్కగా పెట్టేసి ఇద్దరు కూర్చొని అలాగే తినకుండా ఉండేసరికి, శిశిర ప్లీజ్ తిను, లేదంటే పాపని జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు చెప్పు, నువ్వు నీరసమైతే ఎలా చెప్పు అని బతిమాలి తినిపిస్తూ ఉంది. శిశిర ఇంక తప్పదు అనుకొని చిన్నగా తినింది. పల్లవి కూడా తినేసి ప్లేట్స్ తీసి కిచెన్లో పెట్టేశారు. కాసేపటికి పాప లేచి చీకటికి భయపడి ఏడుస్తూ ఉంది. త్వరగా ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోయారు. శిశిర పాపని ఎత్తుకొని హాల్లోకి తీసుకువచ్చింది. పల్లవి తాను తెచ్చిన బొమ్మని పాపకిచ్చి నవ్విస్తూ ఉంది. సరే శిశిర, ఇంక నేను వెళ్ళిపోతాను అంటూ పాపని జాగ్రత్త, నువ్వేం కంగారు పడకు అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాప
పల్లవి తెచ్చిన బొమ్మతో ఆడుకుంటూ ఉంది. శిశిర ఎన్నో మంచి మాటలు చెప్పి తనకి భోజనం తినిపించేసింది. కాసేపు పాపను ఆడిపించి తర్వాత ఇద్దరు పడుకున్నారు. పాప నిద్రపోయింది, కానీ ఆమెకైతే అస్సలు నిద్ర రావటం లేదు. ఆమెకి భయంగా కూడా ఉంది. ఒకవైపు ఉద్యోగం చేయకపోతే గడవదు, ఇటు పాపను చూసుకోవటం ఎలాగా? ఈ రెండిట్లో నేను ఇద్దరిని ఎలా మేనేజ్ చేయగలుగుతాను అని తనకి అస్సలు అర్థం కావటం లేదు. తన ఆలోచనలతో నిద్రే రావటం లేదు. అంతలో ఫోన్ మోగింది. ఎవరితో కొత్త నంబర్, ఈవేళ ఇప్పుడు ఎవరు చేశారు అని అనుకుంది. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. కాసేపు రెస్పాన్స్ లేదు అటు నుండి. అసలే మనసు బాలేదు. చిరాకు వచ్చి ఎవరు ఫోన్ చేసి మాట్లాడటం లేదెందుకు అని అడిగింది. శిశిర అన్న పిలుపు ఆమె చెవిని తాకింది. శశాంక్ గొంతు వినగానే అతనికి నా నంబర్ ఎలా తెలుసు అని అనుమానం వచ్చింది. ఆ వెంటనే అతను తన బాస్ అని గుర్తుకు వచ్చి ఫోన్ కట్ చేయాలి అని అనుకుంది. శిశిర ప్లీజ్ కాల్ కట్ చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ శిశిర. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? నిద్రపోతుందా? నువ్వేం చేస్తున్నావు? ఏమైనా తిన్నావా లేదా? నాకు నిన్ను చూడాలనుంది. ప్లీజ్ రా, నిన్ను వదిలి ఉండటం చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ భారమంతా నేను మోస్తాను అని అన్నాడు శశాంక్. ఆ మాటల్ని మౌనంగా విని శిశిర నవ్వుతుంది. మిస్టర్ శశాంక్, నాకు కష్టం వచ్చింది అని నీ మాటలకి పడిపోయి నీకు దగ్గరవుతాను అని అనుకుంటున్నావా ఏంటి? ఏమో, నా ప్రాణం పోయినా సరే నేను నీకు దగ్గరైతే అవ్వను. నీకు నా లైఫ్లో స్థానమే లేదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ నాపై ప్రయోగించాలని చూడకు. నీ మాటలు నమ్మే శిశిర ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు శిశిర అంత తేలిగ్గా మనుషుల్ని నమ్మి మోసపోయేది కాదు. ఇంకొక్కసారి నా బిడ్డపై జాలితో చేస్తున్నట్టు నాకు కాల్ చెయ్యకు అని కాల్ కట్ చేసేసింది. ఫోన్ పక్కన పడేసింది. గుండె అంతా మండిపోతున్నట్లుంది ఆమెకి. ఎవరిపై చూపించాలో తెలియని కోపం ఆమెను లోపల దహించి వేస్తుంది. గ్రీష్మ చిన్నగా కదలటంతో పాపని బుజ్జగిస్తూ తన చేతిని ఆమె మీద వేసి జోకొడుతూ ఉంది. శిశిర ఫోన్ పెట్టేయడంతో దిగులుగా కూర్చున్నాడు శశాంక్. శిశిర ముందు వాలాలి అని ఉంది ఇప్పుడు తనకి. కానీ తను వెళ్ళటం కొంచెం కూడా ఆమెకి ఇష్టం ఉండదు. ఫోన్ చేస్తేనే ఈ సాకుతో దగ్గరవ్వాలి అని చూస్తున్నాను అనుకుని ఎన్ని మాటలంది అని బాధపడ్డాడు. అసలు తనని ఇంత దుర్మార్గుడిలా ఎలా అనుకుంటుంది? తను చేసింది తప్పే, కానీ ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా క్షమాభిక్ష దొరుకుతుందేమో, కానీ తనకి చిన్న అవకాశం కూడా దొరకటం లేదు అని చాలా బాధగా అనిపించింది అతనికి. శశికిరణ్ తమ్ముడి రూంలోకి వచ్చాడు. ఎటో చూస్తున్నా అతని పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఏరా, ఏమైంది? భోజనం వద్దు అని చెప్పావట అని అడగగానే తినాలని లేదన్నయ్య అన్నాడు. తినకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అని అన్నాడు. శశాంక్ ఆ మాటలు విన్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మౌనంగా ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. శశికిరణ్ తమ్ముడి భుజం మీద చేతులు వేస్తూ, రేష్మ చెప్పిందిరా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావట కదా ఈరోజు. నీ దిగులంతా పాప గురించేనా అని అడిగాడు. పాప ఎంత ముద్దుగా ఉందో అన్నయ్య. అంత చిన్న పాపకి ఏంటి ఇదంతా? అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? శిశిర లైఫ్లో అసలే నా వలన, తర్వాత పెళ్లి వలన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అది చాలదన్నట్టు పాప కోసం బతుకుతుంది కదా. మరి ఇన్ని బాధలు పెట్టాడు. ఇప్పుడు తను ఎలా తట్టుకుంటుంది? నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. నేను తోడుగా ఉందామనుకుంటే ఏం చేయాలో అసలు తెలియటం లేదు అన్నయ్య అని అడిగాడు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందిరా. చిన్నపిల్లలకి రావటం చాలా బాధాకరమే. మనకి తెలిసింది కాబట్టి ఇంతలా ఫీల్ అవుతున్నాం. ఇలాంటివి ఎందరో పిల్లలు ఎన్నో బాధలు ఇక్కడ పడుతూనే ఉన్నారా అని చెప్పగానే, ఏంటో అన్నయ్య, నా మనసుకు అస్సలు బాలేదు. ఇప్పుడు శిశిర దగ్గరికి వెళ్ళిపోయి నీకు నేను ఉన్నాను అని చెప్పాలి అని ఉంది. కానీ అదేమో ఫోన్ చేస్తేనే నేను అవకాశం తీసుకుంటున్నా అని ఏదేదో వాగుతుంది. ఒకసారి దానిపై ఎంత కోపం వస్తుందంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి 4 రోజులు ఎట్టు కదలకుండా కట్టేసి క్షమించే వరకు వదలకూడదు అన్నంత బీపీ పెరిగిపోతుంది నాకు అన్నాడు. శశికిరణ్ తమ్ముడు మాటల్ని విని చిన్నగా నవ్వాడు. ఏంటన్నయ్య నవ్వుతున్నావు? నీకు నవ్వొస్తుందా? నవ్వటం మానేసి ఏదైనా ఐడియా ఇవ్వరా అని అడిగాడు. దీనికి ఎవరూ సలహా ఇవ్వలేము. కాలానికి కొన్నిటిని వదిలేయాలి. ఇప్పుడు నువ్వేం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేయి శిశిర తప్పకుండా నీ ప్రేమను అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది అని శశికిరణ్ శశితోటి చెప్పాడు.
హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా? మరలా ఉంటాను. బాయ్.